చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం వెనుక లోకేష్ కీలకంగా వ్యవహరించారా? ఢిల్లీ పెద్దలతో లోకేష్ జరిపిన మంతనాలు ఫలించాయా? తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ తప్పుకోవడం వెనుక మతలబు ఏంటి? ఆ వెంటనే చంద్రబాబుకు బెయిల్ రావడంపై వినిపిస్తున్న వాదనలు ఏంటి? తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ చేరిపోనుందా? రాజకీయ చదరంగంలో పార్టీల వ్యూహాలు ఏంటి? చంద్రబాబుకు ఎట్టకేలకు ఊరట దక్కింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. అయితే తీర్పు వెల్లడించలేదు. మంగళవారం మరోసారి విచారణ జరగగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారు. అంతకుముందు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 10న నంద్యాల జిల్లాలో రాజకీయ పర్యటనలో ఉండగా చంద్రబాబును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు మార్గం గుండా విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి తరలించారు. అప్పటి నుంచి ఆయనకు రిమాండ్ కొనసాగుతూ వస్తోంది. అయితే ఎప్పటికప్పుడు విచారణలు, పిటిషన్లు, వాయిదాలతో చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ వచ్చింది. మరోవైపు చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తీర్పు పెండింగ్లో ఉంది. నవంబర్ 8న ఈ కేసుపై తీర్పు వెల్లడి కానుంది. అయితే ఇంతలోనే హైకోర్టులో సానుకూల తీర్పు రావడం విశేషం. చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ముఖ్యంగా కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు ఇచ్చిన నివేదికలను పిటిషన్లో పొందుపరిచారు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే ఈ మధ్యంతర బెయిల్ మంజూరైన నేపథ్యంలో మిగతా కేసులకు సంబంధించి బెయిల్ వర్తించనుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అనారోగ్య కారణాల రీత్యా ఈ బెయిల్ మంజూరు కావడంతో మిగతా కేసుల విషయంలో సిఐడి ఎంత పట్టు బిగించినా ఫలితం ఉండదని తెలుస్తోంది. ఎన్నికల వరకు జైల్లోనే ఉంటాడని వైసీపీ శ్రేణుల నుంచి కామెంట్లు వినిపిస్తున్న తరుణంలోని చంద్రబాబుకు బెయిల్ రావడం వైసీపీ శిబిరంలో నిరుత్సాహం నింపిందని చెప్పొచ్చు. బాబుకు బెయిల్ రావడం వెనుక నారా లోకేష్ కృషి ఫలించిందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిన్నటి వరకు లోకేష్ సామర్థ్యాన్ని శంకించిన వైసీపీకి షాక్ ఇచ్చారు లోకేష్. ఢిల్లీలో కమలం పెద్దలతో సంప్రదింపులు జరిపి తన రాజకీయ చతురత చూపారు. కమలం పెద్దలతో లోకేష్ అన్ని లెక్కలు తేల్చుకున్నారని, బాబుకు బెయిల్ రావడం వెనుక చినబాబు తన రాజకీయ చతురతను చూపారని అంటున్నారు. నిన్నటిదాకా లోకేష్ని దద్దమ్మ, పప్పు అని వైసీపీ హేళన చేసింది. కానీ తన రాజకీయ చాతుర్యంతో తండ్రికి బెయిల్ తెచ్చి చివరికి సక్సెస్ అయ్యారని రాజకీయ పండితులు అంటున్నారు. యువగలం యాత్రతోనే తన మీద వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు లోకేష్. యువగలం యాత్రకి మంచి స్పందన రావడంతో లోకేష్ నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లోనే కాకుండా సామాన్య జనంలో సైతం నమ్మకం కలిగింది. తాజాగా తన తండ్రికి బెయిల్ తీసుకురావడంలో చాలా కీలకంగా వ్యవహరించి తనదైన సత్తా చాటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్ని పార్టీల నుంచి చంద్రబాబుపై సానుకూల స్పందన రావడానికి లోకేష్ కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఒక్క వైసీపీ పార్టీ తప్పితే ఇతర రాజకీయ పక్షాలన్నీ చంద్రబాబు అరెస్టుని ఖండించాయి. ఈ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ముందున్నారని చెప్పొచ్చు. తెలంగాణలో కూడా అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు అరెస్టుని ఖండించాయి.
ఈ మధ్య లోకేష్ మాటలలో పరిణితి కనబడుతోంది. సైకో జగన్ అంటూ ఏకంగా జగన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. తండ్రి జైల్లో ఉన్న సమయంలో పార్టీ నేతలను, శ్రేణులను సమన్వయం చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడంలో కీలక భూమిక పోషించారు లోకేష్. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేయడంలో కూడా లోకేష్ పాత్ర చాలా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రీసెంట్గా ఢిల్లీలో కాషాయ పెద్దలతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ రాజకీయం గురించి, బాబుపై అక్రమ కేసుల గురించి చర్చించారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల బరిలో నుంచి తెలుగుదేశం తప్పుకుంటున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ మరుసటి రోజే బాబుకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు జైలు నుంచి విముక్తి లభించింది. దేశంలో పేరు మోసిన లాయర్లంతా చంద్రబాబు కోసం పనిచేశారు. అయినా సరే ఎక్కడా ఊరట దక్కలేదు. లోకేష్ సుమారు నెల రోజుల పాటు ఢిల్లీలో పాగా వేశారు. ఇటువంటి తరుణంలో లోకేష్కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా అమిత్ షా కబురు పంపారు. లోకేష్తో చర్చించారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఉన్నారు. అయితే తనను అమిత్ షా కలవాలని కోరారని, అందుకే ఆయనను కలిశానని, న్యాయం వైపు ఉండాలని కోరానని, ఆయన తనకు ధైర్యం ఇచ్చారని, సుప్రీంకోర్టులో ఏ బెంచ్లో చంద్రబాబు కేసు ఉందని తెలుసుకున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో కిషన్ రెడ్డి సైతం స్పందించారు. లోకేష్ అమిత్ షా అపాయింట్మెంట్ కోరారని, తీరిక లేకపోవడంతో కలవలేకపోయారని, కొంచెం సమయం దొరకడంతో తన ద్వారా లోకేష్కు కబురు పంపారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో తెలంగాణలో బీజేపీ సపోర్ట్ కోసమే లోకేష్ను పిలిచారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయమని ప్రకటించిన తర్వాత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజకీయ వర్గాల్లో అనుమానాలు మరింత పెరిగాయి. బీజేపీ అగ్రనేతల సహకారంతోనే చంద్రబాబు బెయిల్ పొందగలిగారని టాక్ ప్రారంభమైంది. అయితే అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ చేరుతుందని అంటున్నారు. లోకేష్కు బీజేపీ పెద్దలు ఈ హామీ ఇచ్చినట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణ ఎన్నికలు కాకముందే బీజేపీ, టీడీపీ కలిస్తే ఆ ఎఫెక్ట్ ఎన్నికలపై పడుతుంది. ఏపీలో బీజేపీ, టీడీపీ కూటమిలోకి వస్తే తెలంగాణలో కూడా బీజేపీ తెలుగుదేశం మద్దతుగా పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆంధ్ర పార్టీతో పొత్తు పెట్టుకుందని బీజేపీ ప్రత్యర్థులు విమర్శలు చేస్తాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్పై కూడా ఇదే తరహా విమర్శలు వచ్చాయి. అందుకే తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీ, జనసేన కూటమిలో చేరిపోతామని కమలనాథులు లోకేష్కు హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ హామీ మేరకే తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుందని, ఆ వెంటనే బాబుకు బెయిల్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బీజేపీ మొదటి ప్రాధాన్యత కేంద్రంలో అధికారంలోకి రావడం. అందుకోసం రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలతో తమదైన రీతిలో ఆటలాడుకుంటారు కమలనాథులు. ఇప్పటి వరకు జగన్కు ఉన్న ఎంపీల మద్దతు కోసం వైసీపీతో తెరచాటు స్నేహం చేసినా ఇప్పుడు జనసేన, టీడీపీ కూటమి దెబ్బకు వైసీపీ గల్లంతవడం ఖాయమన్న లెక్క బీజేపీకి కూడా తెలుసు. వారికి కావాల్సిన ఎంపీ సీట్ల కోసం జనసేన, టీడీపీ కూటమిలోకి రాక తప్పని పరిస్థితి భారతీయ జనతా పార్టీది. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ నుండి వైసీపీని దూరం చేసి కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతను భుజాన వేసుకున్నట్టు తెలియవస్తోంది. మరి మున్ముందు రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయో కాలమే తేల్చాలి.